బాబు ఏం పేరే? నాగభూషణం. ఏం చేస్తుంటారు? నేను పాన్ షాప్ ఉన్నది. పాన్ షాప్ ఉందా? సో ఇప్పుడు రేపు 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండండి, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఎట్లుంది? ఓలది మంచిగా ఉంది పరిపాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకే? అంటే ఆయన ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండు, బస్సు ఆ, ఫ్రీ ఇచ్చిండు, ఆ, ఇందిరమ్మ చీరలు, ఆ, వారు మన మహిళా గ్రూపులకు వాళ్ళకు డబ్బులు ఇస్తుంది. కానీ ఏం ఇస్తలే, పరిపాలన అయితే లేదంటారు కదలే. రేవంత్ రెడ్డితో పరిపాలన శాతం అయితే లేదంటారు. బస్సు ఫ్రీ ఇస్తున్నావు, సన్న బియ్యం ఇస్తున్నావు, ఆ, కరెంటు ఫ్రీ ఇస్తున్నావు 200 యూనిట్. ఆ, మరి అయితే అంటున్నంటే అది తప్పది. ఆ, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ కాలేదు. ఆ. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే పాలన, వచ్చినాక ఏం మంచిగా చేస్తలేడు అంటున్నారు పబ్లిక్. కాలేదు. గినిగానం ఫ్రీయంగా కూడా మరి ఎందుకే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు పబ్లిక్ కి? అది కూడా ఆ. పెన్షన్లు ఇస్తలేనంట, మీకు 6,000 చెప్తా అన్నాడంటగా. 6,000 చేస్తారు కానీ వచ్చింది ఇప్పుడు లేదు. ఆ. మరి కోపం లేదా మళ్ళీ? లేదు. ఎందుకే? మాకేం కోపం లేదు. ఆ, మా గవర్నమెంట్ మా లెక్క. ఆ, అదే. ఇప్పటికీ ఎలక్షన్ పెట్టిన కేసీఆర్ గెలుస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తాడంట అధికారం. రాడు గెలిపారు కేసీఆర్ ని. కేసీఆర్ గారు ఇంటికి పెద్ద కొడుకు లెక్క అంట కదా. అదంతా ఉట్టి మాటలు. ఆ, ఎందుకే? ఉట్టి మాటలు అది అంత పెద్ద. రాడా మళ్ళీ కేసీఆర్ రాడా? గెలిపారా? ఇందిరా మిల్లు ఇండ్లు వస్తున్నాయి. ఎంతమందికి ఇచ్చిరే? ఇక్కడ 75% రన్నింగ్ నడుస్తుంది. కొంతమందికి 1,00,000 ఫస్ట్ బిల్ వచ్చేసింది. కమిషన్ తీసుకుంటారా? లేదు, కమిషన్ ఏం లేదు. బాధపతులు లేదు, కమిషన్ లేదు. ఒక్కళ్ళ కొడుకు ఇచ్చేది లేదు, చెప్పుతూ కొడుకు అట్లా ఎవరి కొడుకు రూపాయి వాళ్ళ ఖాతాలు, లేడీస్ ఖాతాలు డబ్బులు పడతాయి. వచ్చినాక ఇంకేంటంటే ఎవరికి ఏం లేదు. మీ లీడర్లే మంచుకురా, లేకుంటే అందరికి అన్ని పార్టీ వాళ్ళకి, అందరి గరీబులకి ఇచ్చారు? గరీబులకు మొత్తం ఇల్లు లేని వాళ్ళకి ఆల్ పార్టీ. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కాదు, టీఆర్ఎస్ కాదు, ఆల్ పార్టీ. ఇప్పుడు నా అమ్మ వచ్చింది అనుకో, ఆ బిడ్డ నాకు ఇల్లు లేదు అంటే జాగుంటే చెప్పమ్మ అంటే ఆమె జాగ చూపెట్టగానే ఇల్లు సాగు. ఇల్లు ఉంటది, ఇంకో ఇల్లు కావాలంటారు, అది డివైడ్ కావాలి. డివైడ్ అయితే రేషన్ కార్డు వస్తుంది. వాళ్ళకి జాగా ఉంటే ఇచ్చేస్తాం. కొత్త రేషన్ కార్డు నా కొడుకులో కొడుకు వచ్చి అప్పుడు ఇయ్యలే. నా కొడుకు లగ్గం 10 ఏళ్ళు అయింది అని ఇప్పుడు నా కొడుకు ఇద్దరు కూడా ఇచ్చారు. ఇద్దరికి 6 కిలోలు వస్తున్నాయి. మొత్తం 24 కిలోలు సన్నబియ్యం. సన్నబియ్యం అంటారు కానీ అది మొన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. మొన్న ఇంటికో రేషన్ కార్డు ఒక బ్యాగ్ ఇచ్చారు. అది మన కాంగ్రెస్ ది గుర్తుపెట్టి ఇంటికి కూరగాయలు వస్తాయి కదా, ఆ బ్యాగ్ ఇసుకపోతే డెవలప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బ్యాగ్ ఇస్తున్నారు. సంతోషం ఇప్పటికైతే. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు నిన్న నుంచి వస్తున్నావు, ఇప్పుడు సంతోషం. చీరలు నువ్వు చూసినావు కదా, అప్పుడు కూడా చూసినావు 10 ఏళ్ళ. మరి ఇట్లా మంచిగా లేవంట మహిళలు అంటారు, మంచిగా లేవు గవి సేమ్ ఉన్నాయి అంటారు కదా. అప్పటికన్నా ఇప్పుడు చీరలు మంచిగా ఉన్నాయి. అప్పుడేమో పొలాల పొంటి కడుతుంది, ఇప్పుడేమో కట్టుకుంటారు. మళ్ళీ ఫోటోలు దిగాలని వాళ్ళు మంచిగా 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 ఉంది.